మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిఏ సైదులు మహిళలు అని కూడా చూడకుండా దాడి చేయించాడని గిరిజన మహిళలు ఆందోళన చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఓ భూమి కొనుగోలు నేపథ్యంలో గిరిజనులపై బౌన్సర్లతో దాడి చేయించాడని, మహిళలు అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టించడంతో పాటు కులం పేరుతో దూషణలు చేయించాడని ఆరోపించారు. వెంటనే మంత్రి కోమటిరెడ్డి స్పందించి వారికి న్యాయం చేయడంతో పాటు సైదులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సింగరం తండా గ్రామ గిరిజనులందరూ భూమి ఎదుటే ఆందోళనకు దిగారు. ఎలుగుపల్లి సింగారం తండా అండి, మాది తుంగతుర్తి మండలం వచ్చేసి. అయితే మేము వచ్చి ఇక్కడ మేము పుట్టక ముందు వచ్చిరన్నట్టు ఒక 35-40 ఇయర్స్ అవుతుంది. 40 ఇయర్స్ ముందు అంటే మేము తర్వాత వచ్చినాక ఏమైందంటే ఇక ఈ కుమరోళ్ళై, కొంతమంది రెడ్డోళ్ళై, గోళ్ళోళ్ళై భూములు ఉండే. ఆ భూములు ఉండడం వల్ల మా తండ్రులు కొంతమంది కొన్నారు. కొని ఇక తెలియక మా తెలియని ముందు తరం వాళ్ళు అమ్మేసిర్రు. కొంతమంది అమ్మిరు, కొంతమంది అమ్మలేదు. బట్ ఏమైందంటే ఇక్కడ అయితే వాళ్ళు గోళ్ళ దగ్గర ఏం చేసిండో, మాయ మాట చేసిండో, ఏం చేసిండో గుత్త వెంకటేశ్వర అతను క్యాండిడేట్ కొన్నాడట. అంటే మా బాట ఇడిచిపెట్టుకున్నాం మేము. ఆల్రెడీగా ఇడిచిపెట్టుకుని ఇదే బాట మేము నడుస్తూనే ఉన్నాం. గత 30 సంవత్సరాల నుంచి తీసుకొని నడుస్తూనే ఉన్నాం. నడుస్తున్నప్పుడు బాట ఎటుపోతుందిలే, మా బాట మాకే ఉంటది కదా అని మేము నడుస్తూనే ఉన్నాం, చిరుస్తూనే ఉన్నాం. ఈ మధ్యలో ఏమైందంటే ఒక 10 days 15 days బ్యాక్ ఏమైందంటే ఇప్పుడు గుత్త వెంకటేశ్వర్లు మా తండోళ్ళకి తెలియకుండానే భూమి అనేది అమ్మకాన్ని పెట్టినట్టు. అమ్మకాన్ని పెడుతున్నప్పుడు అమ్మకాన్ని కానీ కొన్నాడో తెలియదో మాకు తెలియదు. మాకు బాట అయితే ఉంటది కదా, మాకాడ డబ్బులు లేవు కదా. తండోళ్ళు అంటే ఎట్లా తెలుస్తుంది కదా. ఇప్పుడు అంటే లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. తండ మొత్తానికి లేని వాళ్ళే ఉన్నారు. బట్ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు కొన్నారు కదా వెంకటేశ్వర్లు, గుత్త వెంకటేశ్వర్ల కాడ. ఎక్కడ అంటే వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళ పేరు చెప్తుర్రు, కోమటిరెడ్డి వెంకరెడ్డి పిఏ అని అంటుర్రు. మాకు కూడా తెలియదు సరిగా. అయితే అతను వచ్చి వాళ్ళ పెద్దమ్మ కొడుకట, చిన్నమ్మ కొడుకు వచ్చి ఇక మేము బాటలు పోసినాం కదా. బాట ఇంతకుముందే పోసినాం. బాట నడుస్తున్న బాటకే వచ్చి డోజింగ్ జేసీబీ తీసుకొచ్చి బంద్ చేస్తారు. అమ్మిపోయారు. ఎకరం 2000-3000 కాడికి అమ్మిన భూమి ఇప్పుడు ఒక ఎకరానికి ఇప్పుడు అప్పుడు మొన్న 40 మంది తెచ్చిరు. వాళ్ళు అయితే ఉన్న నాటు వేసిన ఆడోళ్ళకి అంతా తీసుకొచ్చి అందరికి నేస్తుంటే వాళ్ళు ఒక 10 మంది దాకా వచ్చిరు కారు వేసుకొని. వాళ్ళు 20 మందికి వచ్చిరు. వచ్చిన గిట్ట మీరు ఎట్లా మా బాట పుడిపిస్తారో ఖచ్చితంగా మాకు ఈ 40 సంవత్సరాల నుంచి దారి నడుస్తున్నాం. మాకు ఖచ్చితంగా ఈ దారి మాకు ఉండాలి. ఇప్పుడు ఈ ఖచ్చితంగా కోమటిరెడ్డి పిఎస్ ఆయన తీసుకుంటే ఆయన వెంకటేశ్వర తీసుకురా, ఆయనతో మాట్లాడతాం. 40 సంవత్సరాల కాచి ఉంది మాకు ఈ దారి మాకు ఖచ్చితంగా ఉండాలి. అందుకే మేము పోరాడుతున్నాం. ఈ దారి ఖచ్చితంగా ఉంటేనే, లేకపోతే మాకు దారి ఇవ్వకుండా తండ మొత్తం ఉన్న భూమిని ఆయన ఒక్కడే కొంటాడో కొనుక్కోండి. మాకు అపూర్వమైన నమ్మకం ఉంది. ఆయన గతంలో కూడా మా తండ్రులు చాలా సాయం చేసిండు. ఆయన దేవుళ్ళ లెక్క కొలుసుకుంటాం మేము. కానీ ఆయన పిఏ దూదిగాని సైదులు వచ్చి ఇక్కడ మాకు భయభ్రాంత గురి చేసి మేము కొడతాం, చంపుతాం, మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని మా బాటలు వచ్చి ఆయన కబ్జా పెట్టదు. ఇక్కడ కొన్నాయన దగ్గర మాట్లాడుకోవాలి, ఆయన తీసుకుని ఆయన కొన్నాయన దగ్గర మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ వస్తున్న వాళ్ళు ఏమంటే దూదిగాని సైదులు వాళ్ళ చిన్నమ్మ కొడుకు ఆకారపు అశోక్, ఆయన పేరు మాదారపు అశోక్ వాళ్ళ చిన్నమ్మ కొడుకు ఆయన. మరి మంత్రి గారికి తెలిసి చేస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. తెలియకుండా చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా మీరు దీంట్లో జోక్యం చేసుకోవాలని మంత్రి గారికి మేము చిన్న ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాం.